కేసులైతే నమోదైనవి. దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం అడ్వకేట్లతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి లగచర్ల ఎపిసోడ్లో బెయిల్ వచ్చింది. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి మరి అడ్వకేట్లు ఏమంటారు దీంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనం లక్ష్మణ్ను కాల్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అడ్వకేట్ లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించి వారు పూర్తి స్థాయిలో కూడా విజయం సాధించారు. నిన్నటి లగచర్ల బాధ్యతలకు సంబంధించి కూడా భరోసానిచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ రంజిత్ గారు. ఏంటి ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కేసు నమోదైంది, కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. వారికి మద్దతుగా కూడా తెలంగాణ భవన్కు చాలామంది కూడా నిన్న అర్ధరాత్రి వరకు చేరుకున్నారు. అసలు ఆ సెక్షన్లు ఏంటి, ఆ సెక్షన్ల వల్ల జరిగే పరిణామాలు ఏంటి, దానికి సంబంధించి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పండి. అంటే అందులో క్లియర్ గా మనం నిన్న ఎఫ్ఐఆర్ మేము గమనిస్తే స్టడీ చేశామండి రంజిత్ గారు. అంటే సెక్షన్ 13 కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కి సంబంధించి కొన్ని సెక్షన్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఐపీసీ 420, 406 కూడా కొన్ని సెక్షన్స్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే క్లియర్ గా 420 అనేది చీటింగ్ చేస్తే అది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లో అక్రమ మనీ చలామణి, ఒక చేతి నుంచి ఒక చేతికి అక్రమంగా మనీ అంటే ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఇల్లీగల్ మనీ చేతులు మారినప్పుడు మాత్రమే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ కేటీఆర్ గారు హెచ్ఎండిఏ తో అప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. హెచ్ఎండిఏ కూడా రేస్ కోర్స్ అంటే ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేస్తూ, అదేవిధంగా ఫార్ములాకు సంబంధించిన వెహికల్ కి సంబంధించిన కంపెనీస్ తో ఎంఓయూ కుదుర్చుకుని దానిలో స్టేట్ గవర్నమెంట్ తో పాటు మహారాష్ట్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇలాంటి ఇన్వాల్వ్ అయిన దాంట్లో ఎక్కడ కూడా అగ్రిమెంట్ బేసింగ్ ఆన్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నటువంటి ఈవెంట్ అది. ఇలా ఎంఓయూ ఉన్న ఎనీ కేసెస్ లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అట్రాక్ట్ కాదు. అది క్లియర్ గా ఒకవేళ నిజంగా ఈడీ దర్యాప్తు చేస్తూ నిజంగా ఈ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఈడీ క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఇందులో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసును క్లోజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సిన కేసు ఇది. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా, ఏం జరుగుతుంది అసలు ఈ కేసుకు సంబంధించి? అంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం, అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, మాతో కూడా డిస్కస్ చేశారు. ఎక్కడ కూడా తను మనీ లాండరింగ్ చేసినట్టు 1% ఆధారాలు లేవు. లీగల్ గా మనం చేసినాము. మాతో పాటు అంటే స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది నేషన్ బెనిఫిట్ కోసం, నేషన్ క్రేజీని వరల్డ్ వైడ్ పెంచడం కోసం మేము చాలా ఇబ్బందులు పడి చాలా మందిని అంటే రిక్వెస్ట్ చేసి బతిమిలాడి ఈవెంట్ ఇక్కడ మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలని అంటే పొల్యూషన్ తగ్గించడం కోసం, ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం కోసం, ఇంధనాలు అంటే మన పెట్రోల్ ఖర్చులు కూడా ఎక్కువైతున్నాయి, దాన్ని తగ్గించడం కోసం హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడం కోసం మాత్రమే ఈ రేస్ కోర్స్ నిర్వహించడం జరిగింది. అది కంటిన్యూషన్ గా 4 years కి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. వీళ్ళు అంటే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది. దాన్ని అదేవిధంగా ఎవరైతే ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారో కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ కూడా గవర్నమెంట్ ఎగరెస్ట్ కేసు ఫైల్ చేసినది పెండింగ్ లో ఉంది. అంటే నిజంగా దానికి ఏ విధంగా క్యాన్సిల్ చేసి దీనికి అంటే ఏదైతే గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందో ఎంఓయూని అంటే కంటిన్యూషన్ 4 years జరగాల్సిన ఈవెంట్ ని వీళ్ళు క్యాన్సిల్ చేయడం వల్ల వీళ్ళ నుంచి వాళ్ళు పరమనష్టం కావకూడుతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటి, జరగాల్సింది ఏంటి, జరగబోయేది కూడా క్లియర్ గా పబ్లిక్ అర్థమయ్యేలాగా నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. లీగల్ గా కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కేటీఆర్ గారు ఎక్కడైతే ఎంఓయూ హెచ్ఎండిఏ అరవింద్ గారు, అదేవిధంగా ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మహేంద్ర గారు కావచ్చు, చాలా మంది ఇంటర్నేషనల్ కు సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కంపెనీస్ ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత దీనిలో మనీ లాండరింగ్ అయినట్టు కానీ 200 కోట్ల 300 కోట్ల అక్రమ మార్పిడి జరిగినట్టు ఇక్కడ ఆధారాలు లేవండి. నిజంగా కావాలని ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం వాలంటరీగా ఇల్లీగల్ గా తనను ఇబ్బంది పెట్టే అంటే పొలిటికల్ మోటివ్ గా అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానం మాత్రం నాకు వస్తుంది. అంటే ఇక్కడ పెట్టిన కేసులకు సంబంధించి సెక్షన్ 13/1 దాంతోపాటు ఏ క్లాసులకు సంబంధించి 13/2 దాంతోపాటు 408A 120Bకి సంబంధించి అంటే ఒకవేళ అరెస్టు చేస్తే దీనికి అంటే బెయిల్కి ఎన్ని రోజులు పడుతుంది, ఒకవేళ దీనికి సంబంధించి ఎన్ని సంవత్సరాల శిక్ష ఉంటుంది దీనికి సంబంధించి? అంటే క్లియర్ గా రంజిత్ గారు ఇందులో ఫస్ట్ ఈ కేసు పెట్టిన తర్వాత కేటీఆర్ గారికి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. అరవింద్ గారికి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవాలి. ఓకే, నిన్న గవర్నర్ కూడా రిప్లై ఇస్తా అన్నారు కేటీఆర్ గారు, అని వద్దులే అంటే మళ్ళీ ఎందుకో ఆగడం జరిగింది. అంటే ఏ విధంగా గవర్నర్ గారు
యాక్సెప్ట్ చేశారు దీన్ని. అంటే బేసింగ్ ఆన్ ఎవిడెన్స్, వాళ్ళు చూపించిన ఎవిడెన్సే కాదు, ఏదైతే ఇప్పుడు అరవింద్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళు నిజంగా నేరం చేశారో లేదో అని వీళ్ళ నుంచి కూడా రిప్లై తీసుకోవాల్సి వస్తుంది. ఈడీ ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అరవింద్ గారు కావచ్చు, కేటీఆర్ గారు నోటీస్ ఇష్యూ చేయాలి. అది 41 నోటీసా, 51 నోటీసా, 91 నోటీసా, నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ నుంచి రిప్లై తీసుకున్న తర్వాత నిజంగా ఈడీ అధికారుల దగ్గర వీళ్ళ రిప్లై నుంచి ప్రాపర్ గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కేసుకు సపోర్ట్ గా లేనప్పుడు మాత్రం అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే సపోర్ట్ గా ఉంటే ఈడీ అధికారులు బేసింగ్ ఆన్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కేసును క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ అయితే 30 to 40 days వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు ఇందులో. ఓకే, ఇందులో ముగ్గురు ఉన్నారు, అంటే బిఎల్ఎన్ రెడ్డి కానీ దాంతో పాటుగా అరవింద్ కుమార్, కేటీఆర్, అంటే ముగ్గురిని ఎట్ ఏ టైం అరెస్ట్ చేస్తారా ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే? అంటే ఇక్కడ క్లియర్ గా అది ఇన్వెస్టిగేషన్ అధికారి బేసింగ్ గా ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. ఈడీ అధికారి ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఫస్ట్ A1 ని, అంటే జనరల్ గా అయితే A1 కి నోటీస్ ఇస్తారు, తర్వాత A1 కన్ఫెషన్ ఏం చెప్తారు, తన స్టేట్మెంట్ ఏముంటుంది, తన రిప్లై ఏముంటుంది, దాన్ని బట్టి A2 కి నోటీస్ ఇస్తారు, తర్వాత A3 కి ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ లో ఇలా ఉంటుంది. ఒకవేళ ఈ ముగ్గుట్లో ఎవరు అవైలబుల్ గా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సిటీలో. అవైలబుల్ లేని వ్యక్తులకు మాత్రం కొద్దిగా ఇప్పుడు మనం చూస్తున్నాం బయట కొన్ని వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కంప్లైంట్కి సంబంధించి దానకిషోర్ ఐఏఎస్ అని ఉంది, అంటే కంప్లైంట్ తాను ఇవ్వడం వల్ల వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అందుకే వీళ్ళు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు. ఏ బేస్ మీద తీసుకున్నారు, గవర్నర్ గారు ఏ బేస్ మీద, అంటే వాట్ డాక్యుమెంట్ బేస్డ్ గివెన్ పర్మిషన్ అనేది మేము తర్వాత లీగల్ గా డిఫెండ్ చేయబోతుంటాం. అంటే నిజంగా అరవింద్ గారు ఇచ్చిన కంప్లైంట్ లో, ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్లియర్ గా మనీ లాండరింగ్ జరిగినట్టు ఉన్నవా లేవా, గవర్నర్ ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేశాడు, దాన్ని ఏ విధంగా ఈడీ అధికారులు దీన్ని ఎఫ్ఐఆర్ చేశారు, అది క్లియర్ గా మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత కానీ మాకు తెలియదండి. నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని బేసిక్ గా ఏ డాక్యుమెంట్ మనీ లాండరింగ్ అనేది ఊరికే సెక్షన్ పెడితేనే కాదు కదండి. మనీ లాండరింగ్ జరిగినట్టు ఆధారాలు ఉంటే అప్పుడు కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా ఆధారాలు లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే రైట్, చూసారు కదా, ఇది అడ్వకేట్ గారి వాదన. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్లానింగ్ ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ప్లానింగ్ మాత్రం పక్కా ఉంది. అంటే 40 days మినిమం అంటూ కూడా అడ్వకేట్ గారు కూడా ఒక అంశాన్ని లేవనెత్తారు. అంటే 40 రోజుల పాటు నాన్ బెయిలబుల్గా ఈ కేసు అయితే ఉండబోతుంది. అంటే దీంట్లో ముగ్గురు ఉన్నారు. ఒకటి బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి అరవింద్ కుమార్, కేటీఆర్ నేమ్ ఫస్ట్ ఉంది. అందుకే ఇక్కడ గవర్నర్కు సంబంధించిన పర్మిషన్లో కూడా ఏబీసీకి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కుట్రపూరితంగా జరిగిందా లేదా కుట్ర లేకుండా జరిగిందా అనేది తెలంగాణ సమాజానికి ఇప్పటికే తేటతెల్లం అయిపోయింది.